యాపిల్ మకానా స్మూతీ. ఓకే, సో స్మూతీ చేయబోతున్నాం అనమాట. Yes, అది కూడా మఖానా యాపిల్తో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి కావాల్సిన పదార్థాలు తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా మఖానా, అలాగే యాపిల్స్ అండ్ మనకి ఖర్జూరాలు, ఓట్స్ కూడా తీసుకొచ్చాం. ఎస్, అవును. ఓకే, పాలు. ఎస్. ఓకే, మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఓట్స్ అండ్ అలాగే మకానా రెండు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అచ్చా. సో ఫస్ట్ అయితే ఓట్స్ డ్రై రోస్ట్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి సో ఫస్ట్ ఓట్స్ ఏ టైప్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నా సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, సో దాని తర్వాత మనకి మఖానా కూడా వేసేసి రోస్ట్ సో ఫస్ట్ అది మనం స్లైట్గా రోస్ట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుంటాం. ఆ తర్వాత ఫుల్ మఖానా కూడా వేసేసుకొని అది కూడా రోస్ట్ చేసి తీసేసుకుందాం. సో ఒకసారి కలిపేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, స్లైట్గా రోస్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. సేమ్ అదే ప్యాన్లో ఫుల్ మకానా కూడా వేసిద్దాం. అలాగే. సో ఇది కంప్లీట్గా మనం డ్రై రోస్టే చేస్తున్నాం. కంప్లీట్గా డ్రై రోస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు దాకా మనం ఏదైతే కిచిడి చూపించామో సేమ్ అదే ఫార్మేట్లో వాళ్ళు ఇంకేదైనా గ్రీన్ లీఫీస్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఫుల్ మకానా ఒకటే యాడ్ చేస్తున్నాం. ఇది కాకుండా మనం ఇంకేదైనా సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. యాపిల్ ప్లేస్లో కూడా వేరే ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ ఈ ఓట్స్ మనం నార్మల్ ఓట్స్ యూస్ చేసాం, రోల్డ్ ఓట్స్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా సరే మనం కొంచెం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్న వాటికి స్వాప్ చేసి తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది మనము ఏ టైమింగ్స్లో తీసుకోవచ్చు? సో ఈ స్మూతీ వచ్చేసి మనం కొంచెం ఖర్జూర కూడా యాడ్ చేస్తున్నాం, కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ ఒక 5 లోపు తీసేసుకోవచ్చు. నైట్కి వచ్చేసి ఇది అంత పర్ఫెక్ట్ మీల్ కాదు కాబట్టి, అంత పర్ఫెక్ట్ డ్రింక్ కాదు కాబట్టి ఏదైనా కొంచెం 5 or 6 లోపే తీసేసుకోవాలి. ఓకే, అప్పుడు కొంచెం ఎనర్జీ డ్రింక్ లా కూడా ఇది యూస్ అవుతుంది. ఎస్, అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఉన్నాయన్నీ కూడా కొంచెం మనకు డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, ముఖ్యంగా డేట్స్. అండ్ అలాగే కొంతమందికి నైట్ టైంలో మిల్క్ అనేది త్వరగా డైజెస్ట్ అవ్వదు అనమాట. ఓకే, ఇంటాలరెన్స్ లాగా ఉంటుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళు కూడా ఇది మార్నింగ్ టైంలో తీసేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే మిల్క్ పడుతుంది అండ్ అలాగే డేట్స్ కూడా అలవాటు ఉంటే నైట్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మన ఫుల్ మకానా కూడా రోస్ట్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి ఓకేనా. సో ఇప్పుడు ఒక స్పూన్ ఇచ్చేసేయండి. ముందుగా మనం పౌడర్స్ యాడ్ చేసేద్దాం ఫస్ట్. ఓకే, కొంచెం కోకో పౌడర్ కూడా యూస్ చేస్తున్నాం. ఓకే, అండ్ అలాగే కాఫీ పౌడర్ కూడా కొంచెం, కొంచెం ఇలాచీ పౌడర్, డేట్స్, యాపిల్స్ కూడా, ఇప్పుడు ఇందులోనే మనం మిల్క్ కూడా యాడ్ చేసేస్తున్నాం. సో
సో ఫస్ట్ కొంచెం మిక్సీ పట్టుకొని కన్సిస్టెన్సీ చూద్దాం. ఒకవేళ థిక్గా ఉంటే దాంట్లో కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట. ఓకే. సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకా యాడ్ చేయాల్సింది ఏం లేదు. ఫైనల్లీ మనం సర్వ్ చేసేసుకోవడం. సో పల్లవి మరి అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవాలి. ఓకే. పల్లవి మరి రెడీయా? యా అమూల్య, యాపిల్ మకానా స్మూతీ రెడీ అయిపోయింది. ఓకే. యాపిల్ మకానా స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. యాపిల్ మకానా స్మూతీకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, ఫూల్ మఖానా, కోకో పౌడర్, కాఫీ పౌడర్, యాలకుల పొడి, ఖర్జూరాలు, యాపిల్ ముక్కలు, పాలు. యాపిల్ మఖానా స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ఓట్స్ వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్లో ఫూల్ మఖానా వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో కోకో పౌడర్, కాఫీ పౌడర్, యాలకుల పొడి, ఖర్జూరాలు, యాపిల్ ముక్కలు, పాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే యాపిల్ మఖానా స్మూతీ రెడీ.